సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? ఆన్సర్ ఈశాన్య ఋతుపవనాల కాలంలో. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి? ఆన్సర్ పావురం. సింధు ప్రజల లిపి? ఆన్సర్ బొమ్మల లిపి. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం? ఆన్సర్ ముద్రికలు. హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది? ఆన్సర్ ప్రకృతిని పూజించారు. సింధు వాసులు బాబిలోనియన్లతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం? ఆన్సర్ సుత్కజండార్. అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ కోట్ డీజీ, పాక్లోని సింధు రాష్ట్రంలో ఉంది. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత? ఆన్సర్ కాంస్య యుగానికి చెందినది. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమల్లో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం? ఆన్సర్ బన్వాలి. ప్రాచీన నదీలోయ నాగరికతలన్నిటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద నాగరికత ఏది? ఆన్సర్ సింధు నాగరికత. మొహంజదారోలో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం? ఆన్సర్ చతురస్రాకారంలో ఉంది. సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారం? ఆన్సర్ ముద్రికలు. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ సుర్కటోడా, గుజరాత్ రాష్ట్రం. కుమ్మరి చక్రం అత్యధికంగా మరియు బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ బన్వాలీలో. సింధు వాసులు వాడిన కుండలకు గల మరొక పేరు? ఆన్సర్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ. హరప్పా ముద్రికల్లో శుభప్రదమైనగా పరిగణించబడే ముద్రిక? ఆన్సర్ చేప ముద్రిక. కాలిబంగన్ సంస్కృతికి సోది సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ ఘోష్. సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏది? ఆన్సర్ భూగర్భ మురికినీటి పారుదల వ్యవస్థ. తూర్పు వైపున పల్లపు ప్రాంతాల్లో నిర్మించబడినవి? ఆన్సర్ నివాస గృహాలు నిర్మించారు. సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అస్సలు కనిపించని నిర్మాణాలు ఏవి? ఆన్సర్ రాతి నిర్మాణాలు. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ సరస్వతి నది ఒడ్డున ఉంది. శిస్త్ అనగా? ఆన్సర్ ఇటుకల అరలు గల సమాధులు. సింధు సమాజం ప్రధానంగా? ఆన్సర్ మాతృస్వామిక సమాజం. సింధు ప్రజలను వ్యాపారస్తులు పాలించారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆర్ఎస్ శర్మ. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ డిడి కౌశాంబి. క్రీస్తుపూర్వం 300లో మొదటిసారి ఉపయోగించిన లోహం ఏది? ఆన్సర్ తామ్రము, రాగి. గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నగర నిర్మాణం జరగని సింధు నగరం? ఆన్సర్ బన్వాలి నగరం. సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా? ఆన్సర్ వ్యవసాయ ఆధారితం. తామ్రం ప్లస్ తగరం కలిసిన లోహం? ఆన్సర్ కాంస్యం. ప్రపంచంలోనే గ్రిడ్ వ్యవస్థను పాటించిన ఏకైక నగరం? ఆన్సర్ చండీగఢ్. ప్రపంచంలో మొట్టమొదటిసారి కుండలు తయారు చేసిన యుగం? ఆన్సర్ మధ్యశిలాయుగం. భారతదేశ చరిత్రపైన మొట్టమొదటిసారిగా పుస్తకం రాసిన విఏ స్మిత్ గ్రంథం ఏది? ఆన్సర్ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం ఏది? ఆన్సర్ రాగి. మెసొపొటేమియన్ల లిపి ఏది? ఆన్సర్ క్యూబిఫామ్.
వరదల కారణంగా సింధు నాగరికత అంతమైనదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ జిఎఫ్ డేల్స్. ప్రపంచంలో మొదటిసారిగా వరిని ఎక్కడ పండించారు? ఆన్సర్ కోల్దీవాలం.